వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వీధి రౌడీల్లో కొట్టుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడియ కులస్తుల నిరసన. ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు సంఘాలు రాజమండ్రిలో పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ జ్యోతి బసు, మరో సెక్రటరీ అరుణకుమారి ఎమ్మెల్సీ అభ్యర్థి దీట్ల వీర రఘువులను వేదికకు పరిచయం చేశారు. రాఘవులు మాట్లాడుతూ ఈ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాదని, పట్టభద్రులకు కేటాయించిందని, పట్టభద్రుల సమస్యలను, కార్మిక సంఘాల సమస్యలను, ప్రజా సమస్యలను శాసన మండలిలో గొంతు వినిపించడం కోసమై పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారే తప్ప రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో కాదని, యూటీఎఫ్ వారికి దూరంగా ఉంటుందని రాఘవులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగార గ్రామంలో నివసిస్తూ ఉపాధ్యాయుడిగా కొనసాగానని, అంతేకాకుండా 47గా ప్రజా సంఘాల పోరాటాలతో భాగస్వామిగా ఉద్యమ జీవితమంతా కొనసాగిందని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో బాధ్యతలు చేపట్టే ఉభయ గోదావరి జిల్లాలో జేఏసీ కన్వీనర్గా ప్రస్తుతం కొనసాగుతున్నానని, పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి నా బాధ్యతలను మరింత ముందుకు తీసుకువెళ్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి దీట్ల వీర రాఘవులు తెలియజేశారు. పనిచేస్తున్న బాధ్యతల్లో ఉన్నాను. మిత్రులారా, రేపు 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని పీడీఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, పెన్షనర్ సంఘం, నిరుద్యోగ సంఘం, మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా అభ్యర్థిని బలపరిచినాయి. ఆ రకంగా రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పట్టభద్రులందరూ, మేధావులు, విద్యుత్ కలిగినటువంటి వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓడించి గెలిపించాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా శాసన మండలి ప్రవేశం అయిన తరువాత అనేక సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, అన్ని సమస్యల్ని ప్రస్తావించి పీడీఎఫ్ ఏదైతే 18 సంవత్సరాలుగా శాసనమండలిలో ప్రస్తావిస్తూ వస్తూ అనేక సమస్యల పరిష్కారానికి పనిచేసిందో ఆ కోవలోనే, ఆ దారిలోనే నడుస్తూ ఆ రకమైన ప్రయత్నం చేయడం కోసం ఈ రాష్ట్రంలో రాజ్యాంగ లక్ష్యాలు పాలనలో నిలుపుకునేటువంటి పద్ధతిలో పీడీఎఫ్ పనిచేస్తున్న దానికి సాక్షిగా నేను కూడా అందులో తోడైపోయేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విద్యారంగంలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సర్వనాశనం చేసే పద్ధతిలో విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. 117 జీవో రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే ఈరోజు 117 జీవోకి వ్యతిరేకమైన జీవో తీసుకొచ్చి మొత్తం ఎలిమెంటరీ పాఠశాల మొత్తం మూసివేసే పద్ధతుల్లో ఇవాళ విధానాలు తయారు చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా పీడీఎఫ్గా మేము అక్కడ దాని మీద ప్రస్తావన చేస్తూ పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ప్రవేశపెడతా ఉన్నారు. రెగ్యులర్ నియామకాలన్నీ తగ్గిస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు లేని పద్ధతుల్లో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీళ్ళ సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చి ఒక్కో సెక్రటరీ ఎంప్లాయీస్ 11 మంది ఒక్కొక్క పంచాయతీలో పెడితే ఈరోజు జనాభా ప్రాతిపదికన 6, 7, 8గా నిర్ణయిస్తూ కొంతమంది డిప్యూటేషన్ మీద వేస్తూ ఉన్నారు. ఇదంతా దుర్మార్గమైన ఆలోచన. ఈయనంతటి కూడా మేము ప్రస్తావన చేసే ప్రయత్నం రాబోయే కాలంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత వీళ్ళు మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాం. అట్లాగే మహిళా సంఘాలకు సంబంధించిన కానీ, డాక్టర్ సంబంధించి కానీ అనేక పోరాటాలు చేశారు. కాంట్రాక్ట్ లెక్చర్స్ 114 జీవో ఇచ్చి వాటిందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టే పరిస్థితి. వేలాది మంది సుమారు 20 సంవత్సరాలుగా వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే సెక్యూరిటీ లేనటువంటి జాబ్లా ఉంటుంది కాబట్టి రెగ్యులేషన్ మస్ట్గా చేయబడింది. ఆ పోరాటాన్ని పీడీఎఫ్తో మళ్ళీ మేము దాన్ని
ప్రయత్నం చేస్తాం. వారికి న్యాయం జరిగేట్టుగా రేపు రాబోయేటువంటి కాలంలో కృషి చేసే పని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అంగన్వాడీ సుమారు 42 రోజులు పోరాటం చేశారు. వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పటికీ నెరవేరే సందర్భం జరిగింది. అదంతా నెరవేరేట్టుగా కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ప్రస్తావన చేస్తూ మండలంలో పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా ఈ సందర్భంగా 16,347 డిఎస్సీ పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది. కానీ ఈవేళ కొత్త విధానాల ప్రకారంగా 20,000 పోస్టులు మిగిలిపోయేటువంటి పద్ధతులు చూపించాలని చెప్పి లెక్కలు చూపిస్తా ఉన్నారు. వెంటనే డిఎస్సీ వేయాలి. చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అనేక బీఈడీ కాలేజీలు వాళ్లే పెట్టారు. మందులో చదువుకునేట్టుగా పిల్లలందరినీ వాళ్ళే ప్రోత్సహించారు. ఈరోజు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగులు లేకుండా చేసే పద్ధతుల్లో మిగులున్నారని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంటనే డిఎస్సీ వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేట్టుగా కూడా మా యొక్క కార్యక్రమాలు శాసనమండలిలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకతీయ యూనివర్సిటీలోని మెస్లో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు కోపంగా చూస్తున్నారనే నేపంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై మాకుముడిగా దాడి చేశారు. మేం తక్కువ అంటూ జూనియర్లు సైతం సీనియర్లపై వీధి రౌడీలా విరుచుకుపోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీధి రౌడీలా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరమంచ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ అయి గూడూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన బరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు కవిత మాలోత్ చిన్నారుల బంగారు భవిష్యత్ బాటలు వేయాల్సిన గురుకులాలు నరకానికి బాటలు వేసేలా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిప్పులు చెరిగారు. గిరిజన వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉండే ఆశ్రమ పాఠశాల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శాఖ సంబంధించిన మంత్రులు అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించి నాణ్యమైన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలము దామరవంచలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు 16 మంది పిల్లలకు నిన్న సాయంత్రము ఏదైతే పుచ్చులు ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల 16 మంది పిల్లలకు వాంతులు విరోచనాలు అందరూ అవ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్ లో ఉన్న సిహెచ్సి సెంటర్ లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నా ఏ గురుకులాల్లో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్ తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 55 మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, పిల్లలు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ డైట్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఛార్జీలు పెంచి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ ఇన్స్పెక్టరు వారానికి 2-3 సార్లు ఆ హాస్టల్లో విజిట్ చేసి సరిగ్గా ఫుడ్ వండుతుందా లేదా అని చెప్పి సండే ఆదివారం వస్తే ఏం పెడుతున్నారు, సరిగ్గా భోజనం కరెక్ట్ ఉంటుందా లేదా, క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా చెక్ చేసేది. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడున్న నాయకులే కావచ్చు, మంత్రులే కావచ్చు అందరూ కూడా ఈ ఏవైతే విద్యార్థులకు పెట్టే సప్లై చేసే మెటీరియల్ ఏదో వాటి మీద కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. కానీ వాటి మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఎక్కడ చూస్తలేదు. ఇవాళ మీరు గమనించండి, దాదాపు ఈ 13-14 నెలల్లో ఎప్పుడు చూసినా ప్రతిరోజు నిత్యం న్యూస్లో ఏంటి, ఫలానా రెసిడెన్షియల్ స్కూల్లో
ఫుడ్ పాయిజన్ అయింది. ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వాళ్ళకు వాంతులు లేకపోతే విరోచన లేకపోతే జ్వరాలు వచ్చి వాళ్ళు బెడ్ మీద ఉన్నారని లేకపోతే చనిపోయిందని మీకు తెలుసు. ఆదిలాబాద్ అటు సైడ్ ఒక అమ్మాయి చనిపోయింది, ఇంత దాదాపు మౌనూరులో ఒక అమ్మాయి చనిపోయింది. ఇవాళ మా జిల్లాలో ఇటువంటి మా గిరిజన బిడ్డలు దాదాపు ఇదురపుసపల్లే కావచ్చు, రంగాపురమే కావచ్చు, ఇవాళ జంగులగొండే కావచ్చు, ఇవాళ మన ఇక్కడ మహబాద్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పెట్టే భోజనంలో నాణ్యత లేకపోవడం వల్ల ఇవాళ బిక్కు అనుకుంటా కూడా ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవాళ విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజనింగ్ విషయంలో వాళ్ళందరూ మరణాలు అవుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి. ఇవాళ వైద్యంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేదు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టింది. ఇవాళ మేము చూసిన సిహెచ్సి సెంటర్ కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పుడు మేమందరం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా కరోనా లాంటి విపత్తు టైంలో కూడా దృష్టిలో పెట్టుకుని యావత్ అందరికీ కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ధ పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి ఎవరిని కూడా పట్టించుకోండి. అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉందా? మీరు రోజు ఒక మరణం పిల్లలకి ఫుడ్ పాయిజన్ ఇస్తున్నప్పుడు మీరు ఉండే మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఏం పట్టించుకుంటా ఉన్నారు? అసలు ఏమైనా మీకు పిల్లల మీద ఏమైనా శ్రద్ధ ఉందా అని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ జిల్లాకు జాయింట్ కలెక్టర్లు ఎవరు విజిట్ చేసి లేదు, చూసి లేదు, పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా సంబంధించిన డాక్టర్లకు అసలు ఏ విధంగా ఉందని పట్టించుకోకుండా హాస్టల్ విజిట్ చేయకుండా దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉంది. నేను చాలా బాధ చేస్తా ఉంది నిజంగా. నేను వాళ్ళంతా ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మహబూబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా మేలుకొల్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ సంబంధించిన శాఖ మంత్రులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తున్నా విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. మేము కేవలం ప్రతిపక్ష పాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा, इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ వారి మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సమాజ్ సెంటర్లపై తనిఖీలు చేశామని, చిల్కలూరుపేట రోడ్లోని ఎల్టీ నగర మొదట లైన్లో ఉన్న మసాజ్ సెంటర్లు చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారనే స్థానికుల సమాచారంతో తనిఖీలు చేసి నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు 3 యూతులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని మీడియాకు తెలిపారు. కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది. దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న
అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు ముగ్గురు యువతలని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. ఇలాగా అనామత్తుగా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేర్లతో రకరకాల చెడు వ్యసనాలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాతాళంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన అబద్ధాన్నే మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేడారని ధ్వజమెత్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనుడా అనడానికి నిదర్శనమని చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసులో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయిన వ్యక్తి విలువలు, విశ్వనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారం ఉంది. ఆ రోజు నువ్వు తప్పు చేసావు. దేశంలో ఉన్న డబ్బంతా దోసుకొని తిన్నావు. 44,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి నీచుడు నువ్వు. ఈడీ కూడా క్లియర్ చేసింది, నువ్వు డబ్బు కొట్టేసినట్ల. అందుకని 16 ఏళ్ళు జైల్లో ఉండి ఆ రోజు ఆ ప్రభుత్వం నువ్వు తప్పు చేసింది, ఒకటి లోపల పడేసింది. నువ్వు మాట్లాడితే నిన్నెందుకు లోపలేస్తారు? ఊరక తప్పు చేసినావు కాబట్టి ప్రజల తొమ్ము దోచుకున్న నీచుడు నువ్వు. నీ మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుతావా? చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడానికి అర్హత లేదు, నీకు ఆ ముఖమే లేదు. అందుకని ఈరోజు కూడా మళ్ళా అడుగుతున్న నీవు జగన్మోహన్ రెడ్డి పదే మా నాయకుని పేరు ఎత్తి అబాసుపాలు కావద్దు. అబాసుపాలు ఇలా రాష్ట్రంలో ఒక చాతగాని దద్దమ్మని నిలిచిపోయావు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు మళ్ళా ఏమంటావు? కార్యకర్తల సమావేశంలో నీవు మీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఏమైతే తిన్నాను చంద్రబాబు నాయుడు కానీ ఏమి కానీ వేస్తే 3 నీళ్ళేస్తారు, మళ్ళా వస్తా, మళ్ళా ముఖ్యమంత్రి. నీ ముఖంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఇంకా నీ జీవితంలో రాజకీయ చరిత్ర సమాధి తొందరలో. ఇంకా నీవు ముఖ్యమంత్రి సమస్య లేదు. నీవు మళ్ళా తొందరగా ఇవాళ ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వంలో 5 ఏళ్లు ప్రజల సొమ్ము దోచుకుని నీచుడు నువ్వు మళ్ళా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండు. నీ మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇసుక దొంగతనం, మైనింగ్ దొంగతనం, అదే మీద లిక్కర్ మాఫియా, ఈ దొంగతనాలు చేసేవి. ప్రజల సొమ్ము దోచుకొని ఇలా పందికొక్కులాగా దోచుకొని మెక్కావే. ఈ డబ్బంతా ఎందుకు కక్కకూడదు? ప్రజలు ఎందుకు నిన్ను అందుకని నిలదీసి ఏ విధంగా నీకు దెబ్బ కొట్టారో ఓటరు ఇప్పుడు సైలెంట్ గా చిత్తుగా ఓడించి 2 నామాలు పెట్టారు. నీకు ప్రజలు ఇంకా సిగ్గురాలేదా? మళ్ళా అధికారం వస్తావా? మళ్ళా అధికారం వచ్చి తెలుగుదేశం పార్టీని నాయకులను కథ తెలుస్తావా? ఇవాళ మీ కార్యకర్తలకు ఏం చెప్పావు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టాను, వాళ్ళ కథ చూస్తాను, వాళ్ళ నాయకుల కథ చూస్తాను, వచ్చేది నేనే ముఖ్యమంత్రిగా అని సుల్లగుతలు కూస్తున్నావు నువ్వు. నీ పార్టీల నాయకులు కాపాడలేని ఒక దద్దమ్మవు నువ్వు. నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎంపీలను కూడా రక్షించుకొని ఉండబెట్టుకోలేక బయటికి పోతుంటే నిలబెట్టుకోలేక కూడా శాతగాని దద్దమ్మవు నీవు. ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడతావా? మా చంద్రబాబు నాయుడు కానీ మా నాయకుడు యువ నాయకుడు మా లోకేష్ బాబు కానీ మాట్లాడడానికి అర్హత లేదు. ఈరోజు లోకేష్ ఈరోజు దేశంలో కూడా ఎక్కడెక్కడ కొత్త పరిశ్రమ తేవాలి, రాష్ట్రంలో విదేశాలతో అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ వాళ్ళ నాయకులు అక్కడ లీడర్లతో మాట్లాడి ప్రభుత్వాలతో మాట్లాడి ఈ పరిశ్రమ తెచ్చేదానికి తగతగలాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కష్టపడుతుంటే అది ఓర్చలేక పరిశ్రమలు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతుంది, ప్రజలు ఆకర్షిస్తున్నారు, ప్రజలు ఇలా సంతోషపడుతున్నారు. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో నీకేం తెలుసు? ఆ పరిశ్రమలు వచ్చిన తర్వాత యువతకు ఇలా ఉద్యోగం కోసం ఎంతమందికి వస్తుందో నీకు తెలుసా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు పథకాలన్నీ చాతగానితనంగా ఇవ్వడం లేదు. ప్రజల మబ్బు పెట్టాడు ఎన్నికల్లో అని చెప్పేసి చెప్తున్నావే, సిగ్గుందా నీకు? ఎన్ని పథకాలు ఇస్తున్నాడు? పథకాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వం నీవు 15 రోజులు 20 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి నువ్వు లేవు. 1వ తారీఖు పింఛన్ కానీ ఏదైనా సరే
ఏది ఎన్నికల్లో చెప్పాడో అన్ని తూచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా నోరు పూసుకొని ఎక్కువ మాట్లాడదు. నీవు ఇంకా రాజకీయ సమాధిగా మీ పార్టీకి నీకే సమాధి కడతారు ప్రజలు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇంకొకసారి లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా మీరు మాట్లాడితే మాత్రం మంచిది కాదు. ఇది కూటమి ప్రభుత్వం అంటే ప్రజల పార్టీ, ప్రజలకు అండగా ఉన్న పార్టీ, ప్రజలు రక్షించుకునే పార్టీ. అది ఒక్కటి తెలుసుకొని మాట్లాడు. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని పట్టణానికి చెందిన ఐతా వెంకటేష్ అనే నేరస్తుడు గత కొంతకాలంగా గోదార్ఖనిలోని తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా పెట్టుకుని మధ్యాహ్న సమయంలో తాళం వేసిన ఇండ్ల పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. దొంగలించిన సొమ్మును సరదాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడని, ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న కారణంగా రామగుండం సిపి శ్రీనివాస్ ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాలతో గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 3 క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించి నేరస్తుడు ఐతా వెంకటేష్ ను క్రైమ్ టీమ్స్ పట్టుకోవడం జరిగిందని గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రైమ్ టీం చాలా చాకచక్యంగా ప్రయత్నం చేసి పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలించి ఈ దొంగతనాలు పాత నేరస్తుడైన ఐతా వెంకటేష్ అనే అతను చేస్తున్నాడు అనేది కనిపెట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనాల ద్వారా అతను దగ్గర నుంచి తీసుకున్న సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనాలతో అతను ఒక కారును కొనుక్కొని జల్సాలకు ఉపయోగించుకునే క్రమం లోపల అతని దగ్గర నుంచి ఒక రెడ్ కలర్ శాంత్రో కారు, తర్వాత 2 మొబైల్ ఫోన్స్, 20,000 క్యాష్ మరియు 130 గ్రాముల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకొని అతను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీకున్న విలువైన వస్తువులను వీలున్నంత వరకు బ్యాంకు లాకర్లలో కానీ లేకుంటే సేఫ్ ప్లేస్ లోపల పెట్టుకోవాలి. పోలీసులు సూచించినటువంటి జాగ్రత్తలను పాటించి, ఒకవేళ మీరు చాలా రోజులు కనుక దూర ప్రాంతాలకు వెళ్ళినట్టయితే మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల మేము నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది దయచేసి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాం. నంద్యాల జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో బ్యాంక్ మేనేజర్లు జిల్లా ఓరియంటేషన్ వర్క్షాప్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్, యూనియన్ బ్యాంక్ డీజీఎం సురేంద్ర గౌడ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీజీఎం ఉమామహేశ్వర్ రెడ్డి, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ కిరణ్ ప్రభు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, అన్ని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడారు.
మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.